నీకు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, శుభమని చెప్పాలి. శుభం అన్నాడు ఒకసారి. ఉదయం లేచినంటే కొంతమంది శుభంగా మాట్లాడరు, మంచిగా మాట్లాడాలి, చాలా చక్కనైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండాలి, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడుతూ ఉండాలి. ఏమండి దేవుని ప్రియమని బిడ్డలు, ఎప్పుడైనా ఈరోజు నా ప్రభు నిజమే క్యాలెండర్లో పలానా వాక్యం ఈరోజు ఉంది, ఈరోజు వాక్యం ఏమని ఉంది, నీ దుఃఖ దినములు సమాప్తములగునని ఉందనుకో, ఆ వాక్యమును పట్టుకుని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నిజమే, నన్ను నువ్వు తెలుసుకున్నావు, నా మనసు నువ్వు ఎరిగి ఉన్నావు కనుక నా ఏదైతే దుఃఖముందో ఎవ్వరికి తెలియదు, కానీ నీ వాకు ద్వారాగా నా గుండెని ధైర్యపరిచావు అని చెప్పి ప్రార్థన చేసుకుని దేవుని ప్రియమని బిడ్డరా ముందుకి సాగాలి. అలాగే ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో ఆ ప్రార్థనా జీవితం అనేటువంటిది ఎప్పుడు కూడా మనల్ని దినదినము కూడా ధైర్యపరుస్తూ ఉంటుంది. నువ్వే అనేక మందికి చెప్తావు, ఏమని తెలుసా, నీకు శుభమని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమని చెప్తావట నువ్వు? ఎందుకు? దేవుడు ఎడల విశ్వాసము, దేవుని ఎడల నమ్మకము, దేవుని ఎడల అటువంటి కృప అంటే దేవుని బిడ్డరా శుభమని చెప్పిన దేవుడు నిన్ను వదిలేసేవాడైతే కాదు, ఆయన విడిచిపెట్టేవాడైతే కాదు. ఆయన చేతిలో సమస్త సుఖములు కూడా ఉన్నవి. హల్లెలూయా. ఈ మాట ఎక్కడుంది? 16వ కీర్తన 11వ వచనంలో మీరు చదివినట్లయితే అక్కడ దేవుడు ఆ మాటను పెట్టాడు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిత్యము కూడా ఏం కలవటమ్మా? సుఖములు కలవు. సుఖములు కలవు. ఏ మార్గంలోకి వచ్చారు? ఇప్పుడు జీవ మార్గంలోకి వచ్చారు. ఏ మార్గం అది? జీవ మార్గం. జీవ మార్గం అంటే ఏంటి? నశించిపోతున్నటువంటి మనల్ని దేవుడు వెతికి రక్షించాడు. ఇప్పుడు మన జీవితమే గమ్యమే. మనకు ఒకటి ఏంటి? పరలోక భాగ్యం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందరూ కూడా నిరీక్షణ కలిగి ఉండవలసింది ఏంటి? ఆయన రాజ్యం కొరకు. కనుక జీవ మార్గం అంటే ఆ జీవ మార్గం అనేటువంటిది వెళుతూ ఉన్నప్పుడు దేవుని ప్రియమైన బిడ్డలు ఎలా ఉంటుంది అంటే జీవితము గమ్యము కూడా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కోణాల్లో చూసినట్లయితే మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏమని? ఈ కష్టం నాకే రావాలా, ఈ బాధ నాకే రావాలా, ఈ ఇబ్బంది నాకే రావాలా, ఈ అనారోగ్యం నాకే రావాలా అని. కానీ నీ గమ్యం ఎక్కడిది? ఎక్కడి నుంచి వస్తుంది? గమ్యం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ భూమి మీద నివసించినంత కాలం కూడా నీవు హ్యాపీగా కష్టం లేకుండా నివసించాలని ఎప్పుడు ఎవరు అనుకోవద్దు. బాధ సాధకాలు అనేటువంటి వస్తాయి, కానీ అవి తాత్కాలికమైనటువంటివే. వాటిని చూసి భయపడొద్దు. ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే నీవు అద్భుతమైన కార్యములు చూడగలవు. హల్లెలూయా. కనుక ఆవగింజంత విశ్వాసం ఉంటే అద్భుతమైన కార్యములు చూస్తావు. కనుక దేవుని బిడ్డలు చూడండి, ఆవగింజ చెట్టు ఎప్పుడైనా మీరు చూసారో లేదో కానీ ఆ మొక్క చాలా పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. ఏమండి? కానీ ఆ గింజ చూస్తే చాలా చిన్నది. చెట్టు చిన్నది, ఆకు పెద్దది, కానీ ఆ గింజ చాలా చిన్నది. కనుక జీవితంలో ఎప్పుడు కూడా విశ్వాసము కోల్పోయి ఏదో సాధించినటువంటి వారు లేనే లేరు. దేవుల్లో ఎదుక్కుంటా పొందుకున్నటువంటి వారు అసలే లేరు. దేవుని విశ్వాసం ఉంచి జీవ మార్గములో నడుచుకుని దేవుడా నువ్వే నాకు దిక్కు అని అంటే ఆయన చేతిలో ఉన్నటువంటి, ఆయన కుడి చేతిలో ఉన్న సుఖములు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ఏమంటున్నాడు అక్కడ? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చూసారా? రేపు ఏంటి? క్రిస్మస్ కదా. రేపు వాతావరణం ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఇంట్లో ఉండిపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చి దేవుడు పుట్టినరోజు నువ్వు వేడుకలో కోల్పోతావు కదా. మరలా ఎప్పుడు రావాలి? మళ్ళీ సంవత్సరం ఆగాలి. ఈ లోపల నీ పుట్టినరోజు అయిపోద్ది, నీ పిల్లల పుట్టినరోజు అయిపోద్ది. ఏమండి? కొంతమంది క్రిస్మస్ వచ్చిందంటే అమ్మో నేను చుట్టాలకు చెప్పుకున్నాను, బిర్యానీ వండుకోవాలా, వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు అని చెప్పడమే కానీ వాళ్ళందరినీ చర్చికి తీసుకురావడం ఎప్పుడన్నా ఉందా?